మాస్ జాతర స్పెషలీ భీమ్స్ గారు నా క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చారని చెప్పి అందరూ టీంలో చెప్తున్నారు. సార్ 31st నిజంగా వెయిట్ చేస్తున్నా సార్ ఆ ఎలివేషన్ చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్కి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే అరవింద సమేత వీర రాఘవలో బాలరెడ్డి అనే క్యారెక్టర్తో మళ్ళీ నాకు ఒక జీవితం ఇచ్చిన ఆ బ్యానర్ యాక్టర్గా మళ్ళీ నేను ముందు రావడానికి ఈ బ్యానర్ నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ దే హ్యావ్ గివెన్ అ వెరీ గుడ్ రోల్. అండ్ ఇక్కడ శివుడు అనే క్యారెక్టర్ చేయడంలో నిజంగా ఐ థ్యాంక్ మై డైరెక్టర్ అ లాట్. నా లుక్ నుంచి, నా బాడీ లాంగ్వేజ్ నుంచి, నా యాస దగ్గర నుంచి తను నా దగ్గరుండి ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్. ఈసారి జాతర గట్టిగా ఉంటుంది భయ్య, ఇది మాత్రం నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా. విక్రమ్ మార్గుడు నా ఫేవరెట్ ఫిలిం. విక్రమ్ రాథోడ్ అనే ఆ ఫీల్ నిజంగా ఎప్పుడు ఉండిపోతుంది. కానీ ఈసారి లక్ష్మణ్ బేరీ, శివుడు, వార్ జోన్. 31st you will enjoy this entertainer with mass action drama. So 31st ఈ ఫిలిం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ స్పెషలీ మా డైరెక్టర్ భాను, the fun, the entertainment, the action that he has written for our favorite hero మాస్ మహారాజ్, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయింటే, ఎవరి పేరైనా చెప్పడం మర్చిపోయింటే ఐఎమ్ సారీ. బట్ రవి సార్, ఈ షూటింగ్ ప్రాసెస్లో సార్ తెలియదు సార్, జీవితంలో చాలా అడుగులు ఎక్కుతూనే ఉన్నా, కష్టపడుతూనే ఉన్నా, ప్రతి ఒక్కరు నాకు సింపతి చూపిస్తూనే ఉన్నారు. నవీన్ చంద్ర బాగా కష్టపడతాడు, బాగా చేస్తాడని చెప్పి. ఆ సింపతిని ఎలా తీసుకోవాలి, ఆ సింపతిని ఎలా వదిలేయాలి, మనిషిగా నువ్వు ఎలా ఉండాలి, మనిషిగా నువ్వు ముందుకు ఎలా వెళ్ళాలి అనే మీరు నాకేం అంటే కలిసినప్పుడు మీరే నాకు గీతోపదేశం చేయలేదు, కానీ మిమ్మల్ని చూస్తూ నేర్చుకున్నా సార్. మా అమ్మగారికి ఒక మాట చెప్పాను, అమ్మ బతికితే రవితేజ గారిలా బతకాలమ్మా, జియోతో రవితేజ చేసే జియో. సో मैं भी एक अमिताभ बच्चन का फैन हूँ और एक फैन के रूप से बोलता हूँ सब सर, హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పొగడతా కాదు సార్, ఈ అవకాశం దొరికింది మీ గురించి మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. 31st మాస్ జాతర, ఈసారి జాతర చాలా గట్టిగా ఉంటుంది. ఇదంతా మందే. థ్యాంక్ యూ. మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఏంటండి? మీరు డాన్స్ చేయబోతున్నారు. పాట ప్లే చేయండి. హలో, మాకు తెలుసు మీరు రవితేజ గారి అంటే మీకు చాలా ఇష్టమని, మీరు డాన్సులు బాగా చేస్తారని. ఒక్కసారి మా కోసం ప్లీజ్, సాంగ్ ప్లీజ్. మైక్ మైక్ చేయండి. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే. What an energy! బాబోయ్, మామూలుగా చేయలేదు అసలు. నవీన్ చంద్ర గారు, ఈ రోజే సినిమా రిలీజ్ అయిపోతుందన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇది కదా మాస్ జాతర అంటే.